హాయ్ అండి. కువైట్లో అయితే వాతావరణము ఇలా ఉన్నదంటే ఇలా ఉన్నది. మబ్బులు ఆడుతుంది, పొడిగా చినుకులు రాలుతున్నాయి, సన్నటి వీదరగాళ్ళు. వాతావరణం అయితే ఇలా ఉన్నది, పొడిగా ఉంది. గడ్డి అయితే రెడీ అయిపోయింది, తెచ్చేసారు, మధ్యాహ్నం దిగేశారు. ఆంటీ దగ్గర వస్తున్నారా? అదైతే ట్యాక్సీ. మా కానించి అయితే ఒక అతను బయలుదేరుతున్నాడు ఈరోజు ఇండియాకైతే. ట్యాక్సీ అయితే రెడీగా వచ్చేసింది. మనిషిని అయితే తర్వాత చూపించాను. ఆ మనిషి కాదు, మేము ఎండోళ్ళమే. నా రూమ్లో ఉన్న రెడీ అవుతున్నాడు. బండి అయితే రెడీగా వచ్చేసింది. వీళ్ళు గిడ్డి పిల్లలు కూడా వచ్చేసినారు, ఎందుకంటే ఆయన సాగనంపాలి కదా, ఆయనతో మాట్లాడాలా. అందరూ కలిసి క్షేమంగా ఇండియా అయితే చేరాలి. బండి అయితే రెడీకి వచ్చేసింది. బాతులు అయితే ఈత కొడుతున్నాయి. సన్న చినుకులు రాలుతున్నాయి కూడా, బాతులు అయితే మునిగిపోయి అన్నీ మళ్ళీ ఆడున్నాయి. మునగండి కానీ పోసినాయి. కానీ పోనువా ఇంకా బూట్లు వేసుకున్నాడు. ఎందుకనే ఈయనకు చెప్పులు తేకూడదు, మంచిగా రేతున్నాడా. మర్చినాను కానీ 20 సంవత్సరాల పైన అయిపోయింది వచ్చి. ఈరోజు బయలుదేరుతున్నాడు ఇండియాకు. రెడీ అవ్వమంటే 20 సంవత్సరాల పైన నిన్ను వచ్చి ఈరోజు బయలుదేరుతున్నాడు. ఓకేనండి, ఉంటాను. సరే అట్టగా పా గుడ్లన్నా మార్చుకుందు పా. గుడ్ల గిడ్లు మార్చుకుందాం పాగా. రీ అనందిరా, అతలే అనందిరా అని కూడా వస్తున్నారా? ఎట్లా రానవండి, రాండి ఆనంది రండి. టైం కావచ్చుందేమో, బయలుదేరుతారు ఇంకా. ఓకేనండి, కనీసం మార్చా కానీ అవన్నీ ఉంటే సర్దే అనుకో. ఓకేనండి, ఉంటాను నేను కూడా.